నీ అమ్మ కడుపు మాడ కంటే రేటు బలికే టేకు చెట్టునైనా కనాలి, లేదా మంచి చావున్న తొమ్మ మొక్కనైనా కనాలి. అడ్డే కన్నా ఎందుకు పనికిరాని రెండు దురదగుంటాకు మొక్కల్ని. ఇక సాల్లే ఆపండి. నా కొడుకులు మాత్రం ఏమనకండి. వీళ్ళిద్దరూ లవకుశ లాంటి వాళ్ళు. లవకుశలా? అదేం దిక్కుమాలిన పోలికే? పద్యం పాడుతూ బాణం ఎత్తి బాబు మీద తిరగబడమనా? వీళ్ళని లవకుశలు అన్నాను గాని మిమ్మల్ని ఏం రావడం లేదు. అంత ఎరగబడిన నవ్వక్కర్లా. సరే, నేను రాముణ్ణి కాదే. తమరేమన్నా సీతాదేవి గారులాగా వీళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించారా? అనకాపల్లి రైల్వే స్టేషన్ లో ఆ మామిడి దాండ్రే మ్యాంగుజల్లి అని అమ్ముకోవడానికి కూడా పనికిరాని ఏ క్లాస్ బడుద్దాయిలో తయారు చేశావు. అదే చదువుకుంటే మా కోటేశ్వరరావు బాబాయ్ మనవల్లాగా అమెరికా రిటర్న్ అనిపించుకునేవారు కదా. అమెరికా రిటర్న్ అంటే చాలా గొప్ప అనుకుంటున్నారా? గొప్పే కదే పిచ్చి ముఖం. ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ పిడకెళ్తాట. అసలు అమెరికా మన దేశం కంటే చాలా వెనకబడి ఉందిలేండి. అమెరికా మనకంటే వెనకబడిందా? తమరికి ఈ విషయం ఎవరు చెప్పారు తల్లి? నేనే చెప్తున్నాను తండ్రి. ఒరే పెద్దోడా, ఇప్పుడు ఇండియాలో టైం ఎంతరా? సాయంత్రం 6 అయింది. చిన్నోడా, అమెరికాలో టైం ఎంతరా? ఉదయం 6. అంటే మనకంటే 12 గంటలు వెనకబడి ఉందన్నమాట. అప్పుడే గాలి వదిలేకండి. ఒరే పెద్దోడా, అమ్మా, ఇప్పుడు ఇండియాలో జనాభా ఎంతరా? 100 కోట్లు. అమెరికాలో జనాభా ఎంత? 25 కోట్లే. అంటే జనాభాని పెంచే విషయంలో కూడా అమెరికా మనకంటే 4 రెట్లు వెనకబడి ఉందన్నమాట. అమ్మా చెయ్యవే. అబ్బా, ఎంత రీసెర్చ్ ఎప్పుడు చేసావమ్మా? అప్పుడే ఏమైందిరా, ఇంకా కక్కుతాను చూడు. కక్కు. ఈ కక్కడం కాదు. ఒరే అబ్బాయిలు, అమెరికాలో ఎన్ని పార్టీలు ఉన్నాయిరా? 2, డెమోక్రట్లు, రిపబ్లికన్లు. పోడి 2 పార్టీలు. అదే మన ఇండియాలో అయితే కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఎస్, కాంగ్రెస్ పి, ఇందిరా కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, యూపీ కాంగ్రెస్, జనతాదళ్, సమాజ్వాదీ, సమాజీ పార్టీ, డిఎంకే, ఏడిఎంకే, పిడిఎంకే, టిడిఎంకే, ఏజీపీ, సిపిఐ, సిపిఎం, ఓపీఎం. అదే తెలుగుదేశం అయితే 1 2 3 4 5 6 మొత్తం కలిపి 114 పార్టీలు ఉన్నాయి. అలా పడ్డ వింటలే నీ అమ్మ కడుపు మాడ. అమెరికా మనకంటే వెనకబడ్డ దేశం కాదు అన్న ఒక్క మాటకి థ్యాంక్స్. వావ్, నైస్. దీని ఏమంటారు? పూర్ణం. ఓ, వెరీ నైస్. దీంట్లోకి దాల్ ఎలా వెళ్ళింది? ఏమిటి అంతలానే అవుతున్నావు? బావకి పూర్ణంలోకి పప్పు ఎలా వెళ్ళిందో తెలియదంటమ్మా. అవును మరి, చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరిగాడుగా. పూర్ణంలోకి పప్పు ఎలా వెళుతుందో, గారెకి చిల్లెందుకు పెడతారో వీడికేం తెలుస్తుంది పిచ్చదవా. ఒరే, సిగ్గుపడకుండా తిను. చూడు, ఇవి నేతిలో వేయించాను, తిను. థాంక్యూ నాన్నమ్మ. పుట్టించవే. బావా, నువ్వు తింటావా? నేను తినిపించరా? నా చేతులు నాకున్నాయి, నా నోరు నాకుంది. అమ్మమ్మ, బావకు అసలు పల్లెటూరు సరసం ఏం తెలియడం. ఏం జరిగినా అమ్మమ్మ అంటూ అక్కడ చెప్పాల్సిందేనా? అవును, చిన్నప్పటి నుంచి అంతే. అయితే రేపు ఫస్ట్ నైట్ జరిగేప్పుడు తలుపు ఓపెన్ చేసి అమ్మమ్మ ఏం చేయమంటావు అని అడుగుతావా? నీకు అసలు సిగ్గులేదు. అమ్మమ్మ చూడమ్మమ్మా, వచ్చేసావేమిటి? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నైట్ ఏం చేయాలని నిన్ను అడుగుతానంట. నేతిగారి గొంతులో దిగేసరికే ఫస్ట్ నైట్ గుర్తుకొచ్చిందన్న మాట. రైల్లో పడ్డాడు. నువ్వు వెళ్ళి కాఫీ చెయ్యి, వెళ్ళు. చూడు, మళ్ళీ ఫారెన్ గీరెన్ అని నోరెత్తకూడదు. ఇక్కడే చీపురు కట్టలా మూలన పడి ఉండేలా చూడాలి. అర్థమైందా? వెళ్ళు. ఒక్క నిమిషం. నమస్కారం అమ్మగారు. అమెరికా నుంచి మనోడు గారు వచ్చారంటగా? వచ్చాడయ్యా, ఇంట్లోనే ఉన్నాడు. మేము వచ్చి చూస్తామండి. ఒక్క నిమిషం రారా అమ్మాయి. డప్పు బ్రదర్స్ ఉండండి, అమెరికా నుంచి బాబు వచ్చాడు, చూసి వస్తాం. ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తే ఎలాగయ్యా? అవతల ముహూర్తం. అవతల అమెరికా మనవడు. మీ బ్యాలెన్స్ మళ్ళీ వచ్చి వాయిస్తాంగా. నువ్వు పదరా అమ్మాయి. వాళ్ళేం చేస్తారు? 300 వాయించాం కదా, 8 చేస్తారు. నువ్వు పదా. ఈ డప్పు బ్రదర్స్ తో చచ్చిపోతున్నాం అండి. పప్పు బ్రదర్స్ లేకుండా డబ్బు బ్రదర్స్ మేళమా? మాకు తెలియకుండా కాకాని వారింట్లో కళ్యాణమా? పద.
నీకు ఉబ్బసరోగం ఉన్నాడు ఊదినట్టు ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేస్తున్నావు. అదేంటోనే నిన్ను చూస్తే చాలు నా సన్నాయి సరిగమలు మర్చిపోతుంది. అన్నాయ్ ఏందిరా సన్నాయ్? ఒక్కసారి డోలు వాయించు. రండయ్యా పప్పు బ్రదర్స్ రండి నమస్కారమ్మా. నేనే మీ కబుర్ చేద్దాం అనుకుంటున్నా. అలా చెప్పండి. ఈ ఊళ్ళో లగ్గం పెట్టాలన్నా తద్దినం పెట్టాలన్నా ఈ డప్పు బ్రదర్స్ పప్పు బ్రదర్సే కదా. మాకు తెలియకుండా ఏమిటా అని ఇందాక నుంచి తెగ గుంజేసుకుంటున్నాను. జంజాం. సరేలేవయ్యా, ముందు నా మనవడికి మనవరాలకి మంచి ముహూర్తం పెట్టండి. అలాగే. ఇదేమిటయ్యా, దేవుడు ఊరేగింపు ఆపినట్టు నా ఇంటి ముందు ఆపారేటి? ఏం చేయమంటారు సార్? ఆ డప్పు బ్రదర్స్ పప్పు బ్రదర్స్ మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు రావడం లేదు. వాళ్ళకి కాస్త తొందరగా పంపండి. ఓహో, పెళ్లి కొడుకు బ్రహ్మాండంగా ఉన్నాడు. 6 అడుగుల అందగాడు, భేషుగ్గా ఉన్నాడు, హ్యాండ్సమ్. ముందు ముహూర్తం పెట్టవయ్యా. ఆల్రెడీ చూశానమ్మా. ఆగస్టు 17 పంచమి, దివ్యమైనటువంటి ముహూర్తం. ఏమయ్యా పప్పు బ్రదర్స్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? పెళ్లి కొడుకు బయట కూర్చోబెట్టి. నేనేనండి, ముహూర్తం పెట్టించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. వాడికి పెళ్లి ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. ముందు మీరు వెళ్ళండి అయ్యా. ఉసూరు మంటి ఎండలో ఉన్నాడు. అయ్యా, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వెస్ట్ లో ఉన్నారు, మనం ఆ ఈస్ట్ లో ఉన్నాం. వాళ్ళు వెస్ట్ నుంచి ఈస్ట్ వచ్చి మనం ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్ళి. అబ్బా, వాడి పెళ్లి ముహూర్తం నీ చేతనే పెట్టిస్తానయ్యా. ముందు మీరు వెళ్ళండి. అదరా అదరా. విన్నావుగా, మీ తాతయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక మీ పెళ్లి ఖాయం. భగవంతుడా, తాతయ్య ముహూర్తాలు పెట్టించి మా పెళ్లి చేసే వరకు బావ మనసు ఎవరి మీదకి వెళ్ళకూడదు. నేను తప్ప బావకి ఇంకెవ్వరు అందంగా కనిపించకూడదు. అసలు ఏ అమ్మాయి బావ కళ్ళలో పడకూడదు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో, మీరు ఇది కాకాని కోటేశ్వర గారిలేనా? అవును. మీరు? నేను రామస్వాతిరా. ఈవిడ నా శ్రీమతి, పేరు రాజ్యలక్ష్మి. ఇది నా మనవరాలు జ్యోతి. రాజ్యం, స్వాతి అని ఢిల్లీలో మన ఫ్యాక్టరీకి ఎంతో సాయం చేశారని చెప్పాను సుబ్బారావు గారని. ఎప్పుడు చెప్పారు? అదే, మన ఫ్యాక్టరీ ఆగిపోయే పరిస్థితిలో ఉంటే ఓ, ఢిల్లీలో మంత్రి గారితో మాట్లాడి సెటిల్ చేసి చెప్పానే. ఎప్పుడు చెప్పారు? అబ్బా రాజ్యం, నీకు కంటి చూపుతో పాటు బుద్ధి కూడా మందగిస్తుంది. అమ్మా స్వాతి, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, వీడు స్నానం చేయమ్మా. జ్యోతి గది చూపించు. ఏమండి, ఈ అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుందా? ఈ ఊళ్ళోనే కాదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇదేగా ఉద్యోగం. అమ్మా, దేనిలోనమ్మా నువ్వు పనిచేస్తుంది? ఓఎన్జీసీలోనండి. ఓఎన్జీసీలో ఉన్న పిల్ల ఒక్కతే వేరే చోట ఎలా ఉంటుంది చెప్పు. రే మనవడా, ఈ అమ్మాయి స్వాతి అని ఢిల్లీలో ఆయన స్నేహితుడు కూతురట. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుందట. ఓ ఐ సీ. ఐఎమ్ గోపికృష్ణ. ఐఎమ్ స్వాతి, వర్కింగ్ ఇన్ ఓఎన్జీసీ. ఓ నైస్ టు మీట్ యూ. ఓ, మీరు ఇంగ్లీష్ నవల్స్ బాగా చదువుతారా? ఈ బ్యాగ్ నిండా అవే. ఓ గుడ్, అయితే నాకు మంచి టైం పాస్.